పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీత 14వ అధ్యాయము గుణత్రయ విభాగ యోగము 9వ శ్లోకము నుండి 16వ శ్లోకం వరకు భావసహితంగా. సత్వం సుఖే సంజయతి రజః కర్మణి భారత జ్ఞానమావృత్యతు తమః ప్రమాదే సంజయత్యుత. ఓ అర్జున, సత్వగుణము జీవుని సుఖములలో నిమగ్నము చేయును, రజోగుణము కర్మలయందు నిమగ్నునిగా చేయును, తమో గుణము జ్ఞానమును కప్పివేసి ప్రమాదాదులలో ముంచివేయును. రజస్తమశ్చావిభూయ సత్వం భవతి భారత, రజస్సత్వం తమశ్చైవ తమస్సత్వం రజస్తథా. ఓ అర్జున, రజస్తమో గుణముల నడిచి సత్వగుణము వృద్ధి చెందును, సత్వతమో గుణముల నడిచి రజోగుణము వృద్ధి చెందును, అట్లే సత్వరజోగుణముల నడిచి తమో గుణము వృద్ధి అగును. సర్వద్వారేషు దేహేస్మిన్ ప్రకాశ ఉపజాయతే, జ్ఞానం యదా తదా విద్యాత్ వివృద్ధం సత్వమిచ్యుత. శరీరేంద్రియములయందును అంతఃకరణమునందును చైతన్యము వివేకశక్తి ఉత్పన్నములైనప్పుడు అతనిలో సత్వగుణము వృద్ధి చెందినదని తలంపవలెను. లోభ ప్రవృత్తిరారంభ కర్మణామశమస్పృహ, రజస్యేతాని జాయంతే వివృద్ధే భరతర్షభ. ఓ అర్జున, రజోగుణము వృద్ధి అయినప్పుడు లోభము, ప్రవృత్తి, ప్రాపంచిక విషయములందు ఆసక్తి, స్వార్థబుద్ధితో సకామ భావముతో కర్మాచరణము, అశాంతి, విషయ భోగములయందు లాలస అనునవి ఉత్పన్నములగుచుండును. అప్రకాశో ప్రవృత్తిశ్చ ప్రమాదో మోహ ఏవ చ, తమస్యేతాని జాయంతే వివృద్ధే కురునందన. ఓ అర్జున, తమోగుణము అధికమైనప్పుడు అంతఃకరణమునందును ఇంద్రియములయందును వివేకశక్తి నష్టమగును. కర్తవ్య కర్మలయందు విముఖత, ప్రమాదము అనగా అంతఃకరణమును మోహింపజేయు వ్యర్థ చేష్టలు, నిద్రాది వృత్తులు మొదలగునవి ఉత్పన్నములగుచుండును. యదా సత్వే ప్రవృద్ధేతు ప్రళయం యాతి దేహభృత్, తదోత్తమ విదాం లోకాన్ అమలాన్ ప్రతిపద్యతే. సత్వగుణము వృద్ధి చెందినప్పుడు మనుజుడు మరణించినచో అతడు ఉత్తమ కర్మలను ఆచరించు వారు చేరడి నిర్మలములైన స్వర్గాది దివ్యలోకములను పొందును. రజసి ప్రళయం గత్వా కర్మసంగిషు జాయతే, తథా ప్రళీనస్తమసి మూఢయోనిషు జాయతే. రజోగుణము వృద్ధి చెందినప్పుడు మృత్యువు ప్రాప్తించినచో అతడు కర్మాసక్తులైన మానవులలో జన్మించును. అట్లే తమో గుణము వృద్ధి చెందినప్పుడు మృతి చెందిన మానవుడు పశుపక్షి కీటకాది నీచ యోనులలో జన్మించును. కర్మణ సుకృతస్యాహు సాత్వికం నిర్మలం ఫలం, రజసస్తు ఫలం దుఃఖం అజ్ఞానం తమసఫలం. శ్రేష్టములైన కర్మలను ఆచరించుట వలన సాత్విక ఫలము అనగా సుఖము, జ్ఞానము, వైరాగ్యము మొదలగు నిర్మల ఫలములు కలుగును. రాజస కర్మలకు ఫలము దుఃఖము, తామస కర్మలకు ఫలము అజ్ఞానము. ఓం తత్సత్. సర్వే జనాః సుఖినో భవంతు. రేపటి వీడియోలో మరికొన్ని శ్లోకాలు చదువుదాం.